నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ మైలవరం నియోజకవర్గపు సర్వసభ్య సమావేశం మంగళవారం నాడు ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మైలవరం నియోజకవర్గపు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకు జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని, విచ్చలవిడిగా సోషల్ మీడియా ఎక్కువైపోయి జర్నలిజం పక్కదారి పడుతుందని, ఏ వ్యవస్థ పనిచేసినా పేదవారికి మంచి చేయడం లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఏపీ ఎంపీఏ సభ్యులు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా తరంగి మురళి, అధ్యక్షులుగా సోమవరపు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా రాజబంటి క్రాంతి కుమార్, కోశాధికారిగా చాట్ల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా పామర్తి సత్యనారాయణ, చల్లా రవీంద్ర, కార్యదర్శిగా షేక్ ఆరిఫ్, చాట్ల సుబ్బారావు, సహాయ కార్యదర్శులుగా షేక్ సల్మాన్, బొమ్మ గోపి, గౌరవ సలహాదారులుగా మట్ట రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా షేక్ రహీం, రాంబాబు, బాజీ, వంశీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. ఎంతో ఆప్యాయతగా మన మధ్యలోనే చేసినటువంటి మన ఎమ్మెల్యే వసంత గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకోవాలి. కరోనా తప్పుడు వార్తలు రాయడం వల్ల జరిగే నష్టం నాకు కూడా అనుభవించిందని చెప్పాడు. అంటే చిన్న మాఫీ రాష్ట్ర ప్రతినిధులు మంత్రి గారి దగ్గరికి ఈ రోజు వెళ్తాము, 10 రోజులు చెప్తే నేను కూడా మీతో పాటు కలిసి వస్తాను, వచ్చి తప్పకుండా తమ్ముడు వీళ్ళ సోదరుల సమస్య పరిష్కరించమని చెప్పి నేను చెప్తాను. ఏమైనా నాకు నా మైండ్లో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నేను ఎవరైనా చెప్పినా నా అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా వెళ్తా. నాకు తెలిసింది ఒకటి, చేపైతే మంచి చేయటం లేదా మూసుకొని కూర్చోవడం, అనవసర విషయాల్లో వెళ్ళి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. పబ్లిసిటీ కోసం ఓవర్ యాక్షన్ చేయడం అంతకంటే ఇష్టం ఉండదు. మనందరం మీరున్నా నేనున్నా న్యాయ వ్యవస్థ ఉన్నా మనమందరం ఉండి నా బాధ్యతలు ఒక ప్రజాప్రతినిధిగా శాసన వ్యవస్థకు సంబంధించి నేను ఎప్పుడు నిర్వర్తిస్తూ ఉంటా. కార్యనిర్వాహక వర్గం ప్రభుత్వాధికారులు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, న్యాయ వ్యవస్థ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ 3 వ్యవస్థలకి అనుసంధానంగా పత్రికా సోదరులు లోటుపాట్లు ఎత్తి చూపిస్తూ తప్పులు సరిదిద్దడానికి మీ డ్యూటీ మీరు చేస్తూ ఉంటారు. ఇంతమంది పత్రికా సోదరులు ఉన్నారు. నేను ఏ రోజు కూడా ఈ వార్త నా గురించి ఎందుకు రాశారు, ఈ వార్త నా గురించి ఎందుకు రాయలేదు, వాళ్ళ గురించి పలానా వార్త చెడు వార్త రాయండి, లేక వాళ్ళ గురించి మంచి రాయండి నేను 6 ఏళ్ళు ఎప్పుడు అడగలేదు, రాబోయే రోజుల్లో కూడా అడగను. ఎందుకంటే మీ వ్యవహారంలో తన గురించి 7 పెట్టి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు అనుకూలంగానో ఒక వ్యతిరేకంగానో రాపించే ఉద్దేశాలు నాకు లేవు, రావు కూడా. నేను ఉన్నదన్నట్టే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా మీరు అదే వస్తారు. నా గురించి ఎవరైనా పని కట్టుకుని వ్యతిరేకంగా రాసినా నువ్వు ఎందుకు రాస్తావు అని చెప్పి నేను వాళ్ళని అడగడం లేదు. ఎవరి పని వాళ్ళు చేద్దాం. తప్పకుండా నాది ఒకటే పంద. నాకు చాలా వీలున్న వరకు సానుకూలంగా పేదలకు అన్యాయం జరిగే విషయాలు, ప్రజాబాహుళ్యం విస్తృతంగా మంచి జరిగే అంశాలు తీసుకెళ్లే దాంట్లో నేను ప్రయత్నిస్తూ ఉంటాను. చెప్తే పద్దాలు మా దాంట్లో కూడా ఇప్పుడు రాజకీయాల్లో భిన్న పార్టీలు, మేము జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, లేదా అన్ని రకరకాల పార్టీలు, అట్లాగే పత్రికా సోదరులో కూడా డిఫరెంట్ గ్రూపులు, డిఫరెంట్ అసోసియేషన్స్, అట్లాగే అందరం ఎవరి పని భావస్వామ్యంతో కలిసి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నేను నాకు తెలిసి మంచి వెనకే నేను నిలబడతాను చెప్తే పొరపాటు కూడా చేయడానికి నేను నిలబడను. పత్రికా సోదరులు మాకన్నీ ఏదైతే చూపించేటప్పుడు కూడా 1-2 సార్లు, ఎందుకంటే కింద స్థాయిలో శాసనసభ్యులు వెళ్ళాలంటే మా కార్యకర్తల కింద దాకా కొన్ని 100 మంది ఉంటారు. అట్లే పత్రికా సోదరులు కూడా మన నియోజకవర్గానికి వచ్చేటప్పుడు 150 మంది ఉంటారు.
ఒకళ్ళు చేసే తప్పులకి ఇంకొకళ్ళు ఎప్పుడు బాధ్యులు కాదు. వాళ్ళ పరిధిలో వాళ్ళు రాస్తారు. కానీ మా ఓటర్లో ఒక పని చేసినప్పుడు మాకెళ్ళి ఏదైతే చూపించేటప్పుడు మీరు కూడా 1-4 సార్లు ఆలోచించుకొని ఆ విషయాలు అడుగు ముందుకేస్తే ఇంకొంచెం మీకు మాకు మధ్య గౌరవప్రదంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఇప్పుడు పొరపాటు మాట్లాడితే క్షమించండి. అత్యంత ఒక 7 వసంత కృష్ణ ప్రసాద్ ఏమైతే చెప్పారో అది 100% ఫ్యాక్ట్ అని చెప్పి తెలుసుకొని అధికారులే. కానీ ఈ లోపల ఒక వివాదం జరుగుతుందని రాయడంలో తప్పలేదు. కానీ నేనేదో నాకేం ఆదాయం వస్తుంది, నేను లంచాలు తీసుకునేవాడినా, కమిషన్లు తీసుకునేవాడినా, వాటా తీసుకునేవాడినా, స్థానికులు 2 విషయాలు చెప్పినప్పుడు దాన్ని మనం పరిగణలో తీసుకొని నాకు కూడా 35 ఏళ్ళు చేసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన వాస్తవాల్లో చెప్తే వాళ్ళ ధర్మం అనేది వ్యక్తుల పక్కన నిలబడి దానికోసం మళ్ళీ అనవసరంగా నేను 2 రోజులు మానసికంగా ఒత్తిడి పడాల్సి వచ్చి మళ్ళీ ఈ మధ్యలో మాకు ఏదైతే చూపించి వాస్తవాలు తీయాల్సిన వ్యవస్థ మళ్ళీ నన్ను దోషి చేసే ప్రయత్నం చేస్తే ఇంకొక భాగం ఒక పక్కన రాజు పడుతుంది, ఇంకో రాయి వేసి పడుతుంది. అది ఏది ధర్మం అయితే అది ధర్మం. మధ్యలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా కూడా పూర్తిగా జరగాలి. నేను పొరపాటు జరగవచ్చేమో తప్పితే 55 సంవత్సరాల వయసులో తప్పు అనేది తీసుకోవడం చేసేది, పొరపాటు అనేది అదృష్టంగా జరిగింది. ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆ విషయం నిజమనుకో ఒక విషయాలు అడిగేయచ్చు, ఇదిగో మమ్మల్ని కొట్టుకొని కొట్టేటంటే వీడు. కానీ వీడు కొట్టుండడు, వీడు కొట్టడానికి ఒక మాటలు ఉంటాడు, బుక్కాయిస్తాడు. ఒక అధికారి కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరైనా. కానీ తప్పు చేయని వాళ్ళని, సమాజానికి మంచిగా పనిచేసే వాళ్ళని మనం అనవసరంగా టార్గెట్ చేసుకొని పేదలకు మంచి చేసే వాళ్ళని టార్గెట్ చేసి అధికారులు కనుక మనం పారిపోయే పరిస్థితులు కల్పిస్తే ఖచ్చితంగా 100% మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి కీడు చేసేవాడు. ఈ ప్రాంతానికి సంబంధించిన పేదలకు నష్టం. అట్లాగే పత్రికా సోదరులు కూడా సరైన వాస్తవాలు తెలియకుండా ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ఒక డాక్టర్ ఏదో ఒక అధికారి ఏదో పేదలకి క్షేత్రస్థాయిలో మంచి చేసే ఒక ఇవాళ రేపు ఎంతమంది ప్రభుత్వ డాక్టర్లు కింద స్థాయిలో వచ్చి అట్టడుగు పేదలకు మంచి చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే మంచి చేయాలి. ఎప్పటికీ పట్టణం వెళ్ళాలంటే ప్రభుత్వ అధికారులు భయపడే పరిస్థితి, లేక మైలవరం ఏంటంటే ప్రభుత్వ అధికారులు భయపడే పరిస్థితి అనే వాతావరణం లేకుండా మీరు కూడా సంస్కరించుకోవాలి. మాలో కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ ముసుగులో వచ్చి అనవసరంగా పత్రికా సోదరులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేవాడంటే ఏ పార్టీలో ఉన్నా మేము కూడా వాళ్ళని సరిదిద్దుకుంటాం. ఆ రకంగా మీరు కూడా సరిదిద్దుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాం. ఎప్పటికీ మైలవరం నియోజకవర్గంలో 4 ప్రజలకి అనుసంధానం అయినటువంటి విభాగాల్లో ఒకటైనటువంటి మిమ్మల్ని నా వంతు అండగా, నా వంతు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అది నా బాధ్యత, నా కర్తవ్యం. ఆ విషయంలో నేను ఎప్పుడు వైఫల్యం చెందను, గత 6 సంవత్సరాలుగా చెందలేదు. ఇక ఇందాక మన చైతన్య స్వామి సోదరుడు చెప్పినట్టు నిరంతర ప్రక్రియ. కొంతమంది రిటైర్ అవుతుంటారు, కొంతమంది బట్టి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అర్హతలకు తగ్గట్టు, అవకాశాలకు తగ్గట్టు తప్పకుండా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా జీవితంలో స్థిరపడ్డాను అనే భావన రావాలంటే అతను సొంత ఇల్లు ఉన్నప్పుడే వస్తుంది. కడుపేదైనా పెద్ద ఆర్థిక స్థితిమంతుడైనా వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కళ పంట. ఆ కుటుంబం మనస్ఫూర్తిగా నిద్రపోయేది రోజు ఏంటంటే తన సొంత ఇల్లు కడుపుకొని ఆ ఇంట్లో నిద్రపోయిన రోజే అతను స్థిరపడిన జీవితంలో భావిస్తాడు. కాబట్టి ఆ విషయంలో నిరంతరం మనం ఎక్కడెక్కడ ఇది కూడా త్వరలో మనందరం కలిసి పరిష్కారం చేసుకున్నాం. తప్పకుండా పోయినసారి జిల్లా ఈ కార్యవర్గ సమావేశానికి మైలవరం జరిగితే కూడా నన్ను ఆహ్వానించాలి. ఆలోచన నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నాకు తోసిన విషయాలు చెప్తారమ్మా, దాంట్లో మంచిదే తీసుకోండి. ఏదైనా నేను మిమ్మల్ని బాధ పెట్టేటట్టు అనుకుంటే నేను చేయగలిగేదే లేదు. నా అభిప్రాయం ప్రకారం నేను నా జీవితాన్ని అడుగుతారు కదా, ఒకళ్ళు మెప్పించడం కోసమో అట్లా ఉండదు. నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు కానీ ద్వేషం కానీ లేదు. కానీ నా మీద కొంతమంది వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఎన్ని చేసినా చివరికి విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయం కంటే కదా ఎన్నికలు గెలిపోవడం అన్నీ జరిగేది. నన్ను పనిగట్టుకొని నన్ను Sorry, it's DJ. You
monkey, get some. Sorry, it's DJ.